ఈరోజు ఆరాధన వర్తమానం కోసం మనం యోహాను సువార్త 1వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదువుకుందాం. 14 నుంచి 18 వరకు యోహాను సువార్త 1వ అధ్యాయం 14 నేను స్టార్ట్ చేస్తున్నాను. తర్వాత 15 మీరు చదువుతారు. ఉత్తరాలుగా చదువుకుందాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు. తండ్రి నున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమలో, నీ కృపలో, నీ కనికరంలో అల్పులమైన నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మేము సజీవ లెక్కలో ఉంచబడ్డామంటే మేము యోగ్యులమని కాదు, కానీ మీరు ఎంత మంచివారో మరొకసారి తెలిసినందుకు నీ పాదాలకు శిరస్సు నమస్కరిస్తున్నాను. మీ మంచితనాన్ని బట్టి అయోగ్యులమన్న మమ్మల్ని కూడా నీ కుమారుడు రాక ఆలస్యం చేసి మరొక దినంలో ప్రవేశపెట్టి, అందులో పునరుద్ధాన దినాన్న మమ్మల్ని అందులో ప్రవేశపెట్టి నీ ఆలయంలో చేరి మరొక మారు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి మీరు అనుగ్రహించేటువంటి ఇటు సమయం అంతటిని బట్టి తండ్రి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాను. హృదయమారా నిన్ను ఆరాధించడానికి నీ వాక్యం ప్రభా నీ పిల్లల హృదయాలకు వెళ్ళమని నీ పాదాలు బట్టి అర్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీ కుమారుని గురించి మీకంటే అత్యధికంగా ఎరిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి నన్ను మరుగు చేస్తూ నాతో మాతో అందరితో నీ కుమారుని గురించి మాట్లాడి మీ హృదయమారా ఆరాధించడానికి మమ్మల్ని సమాయత్తపరచమని, రావాల్సిన పిల్లలు సకాలం రావటం కృప దయచేయండి. వచ్చిన వారు ప్రభా ఏక మనసు కలిగి నీ వాక్యం విని నిన్ను ఆరాధించడం కోసం సిద్ధపడాలనే ఆశ వారి అంతరంగంలో ఉంచండి. శ్రద్ధ కలిగి వాక్యం విని నిన్ను ఆరాధించడానికి వారిని సమాయత్తపరచమని, నీ దయగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగిస్తూ ఈ కొద్ది మనవులు అంగీకరించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. సరే, ఈరోజు మన ఆరాధనకు మెయిన్ పాయింట్ ఏంటంటే చదివించిన దాంట్లో 17వ వచనంలో రెండవ భాగం కొంచెం నిమిషం 16వ వచనము ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. ఇది మెయిన్ మనం ఈరోజు ఆరాధన తీసుకునే భాగము. కృప వెంబడి కృపను పొందితిమి అంటే అర్థం ఏంటి, అసలు అది ఎలా పొందాము అన్న విషయాలు తెలుసుకొని ఈరోజు దేవుడిని ఆరాధన చేయడానికి మనం సంసిద్ధపడదాము. అయితే ఇక్కడ ఒక మాట రాశాడు ఏంటంటే, ఈ 14 నుంచి 18 వరకు ఉన్న ఈ భాగాన్ని ఏమంటారంటే యేసుక్రీస్తు వారి దైవత్వం యొక్క లక్షణాల గురించి చెప్పబడినటువంటి మాటలు అంటారు. యేసుక్రీస్తు వారి దైవత్వం గురించిన లక్షణాలు గురించి చెప్పబడినటువంటి మాటలు అని అంటారు. అయితే ఇందులో యేసుక్రీస్తు వారి గురించి చెప్తూ హఠాత్తుగా ధర్మశాస్త్రాన్ని మోషేని మన ముందుకు తీసుకొచ్చాడు. ఎన్నో వచనంలోనంటే 17వ వచనంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు వారి ద్వారా కలిగనని. ఎందుకు హఠాత్తుగా ధర్మశాస్త్రం ప్రస్తావన తీసుకొచ్చాడు? ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ హఠాత్తుగా
ధర్మశాస్త్రం గురించి ప్రస్తావన దేనికి తీసుకొచ్చాడు, మోషే గురించి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు అన్నప్పుడు ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకుంటే ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చి ఈ మాటలు చెప్పాడు పైనుంచి కింద వరకు ఒక మాట అర్థమవుతుంది మనకి. ఏంటంటే మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడినవాడు, కానీ చూడాలని ఇప్పుడు అనుకోలే. చూడాలని ఉంది కానీ చూడటానికి అవకాశం తనకి రాలేదు. రాక దేవుడిని అడిగాడు, ఏమని, నీ మహిమను నాకు కనపరచమని, అంటే నేను చూడాలని ఉందని. అప్పుడు దేవుడు ఏమనంటే, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు కాబట్టి నీకు ఆ ఛాన్స్ లేదు, జస్ట్ నా వీప్ భాగం నీకు అలా చూపిస్తాను, నువ్వు చూడు అని చెప్పేసి బండ మధ్య నుంచి మోషేకి అలా కనిపించలేడు. కానీ ఈయన ఏం రాస్తున్నాడంటే, ఆ రోజున మోషే అడిగినా కానీ మోషేకి తనను తాను రివీల్ చేసుకుంటానికి ఇష్టపడని దేవుడు ఇప్పుడు యేసుక్రీస్తు వారుగా ఈ లోకంలోకి వచ్చి తను తాను రివీల్ చేసుకుంటానికి ఇష్టపడ్డాడు అని, తను ప్రత్యక్షపరచుకుంటానికి ఇష్టపడ్డాడు అని చెప్పాడు. ఇది నిజమా ఎట్లా అర్థమవుద్ది మనకు అన్నప్పుడు కింద వాక్యం చూడండి, ఎప్పుడునూ ఎవడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచింది. ఇది మెయిన్ పాయింట్. అంటే అంతకుముందు చూడాలని ఎవరికి అవకాశం ఉన్నా కూడా ఎవరికి ఆయన రివీల్ కాల, కానీ రివీల్ అయింది ఎక్కడనంటే తన కుమారుడి దగ్గర అన్నాడు. అంటే దేవుడు అంటే ఏంటి, ఆయన దైవత్వం యొక్క లక్షణాలు అంటే ఏంటి అన్నవి మొత్తం డైరెక్ట్గా ఒక మనిషి తన కళ్ళతో చూడగలిగిన అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా. అందుకని ఆ రోజు మోషే దగ్గర రివీల్ చేయడానికి ఇష్టపడాల. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన కుమారుని ద్వారా తన మహిమను కానీ, తన కృపను కానీ, తన ప్రేమను కానీ, లేక తనకున్న సమస్త దైవత్వ లక్షణాలన్నీ రివీల్ చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకని ఈ మాట రాయించాడు అనమాట. ఏమంటున్నాడు 14 వచ్చిన దగ్గర, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. కృపాసత్య సంపూర్ణుడుగా నివసించాను అంటే అర్థం ఏంటంటే, కృపా సత్యం అనేవి దైవత్వం యొక్క లక్షణాలు. అవి మనుషుల యొక్క లక్షణాలు కాదు, దైవత్వం యొక్క లక్షణాలు, దైవం యొక్క లక్షణాలు. ఆ లక్షణాలంట ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చి నేను చెప్తున్నాడు, ఒక మనిషిగా పుట్టిన యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఆయన మరొకరు ఎవరు కాదురా బాబు, ఉన్నవాడు ఆయనే, నేను ఉన్నవాడు నన్నువాడిని ఆయన ఎవరైతే చెప్పాడో ఆయనే. అదే ఆయన ఇప్పుడు ఎక్కడ వచ్చాడు, శరీరధారిగా మీ మధ్యకి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయన దగ్గర మీకు ఏమి దొరుకుతుందంటే కృప వెంబడి కృప దొరుకుతుంది అని చెప్తున్నాడు. అది ఇంతకు మొదలు కృప వెంబడి కృప దొరకటం అంటే ఏంటంటే గ్రేస్ ఫర్ గ్రేస్ అని ఇంగ్లీష్ రాశారు. దానికి మీనింగ్ ఏమని రాశారంటే, విశ్వాసుల కొరకు దేవుని నుండి మానవులకు అనుగ్రహించబడిన సమృద్ధి. కృప వెంబడి కృప అంటే ఏమి రాశారంటే, విశ్వాసుల కొరకు దేవుని నుండి మానవులకు అనుగ్రహింపబడిన సమృద్ధి. దేనికి సంబంధించిన సమృద్ధి అనంటే జీవానికి సంబంధించిన సమృద్ధి. భౌతిక అవసరాలు ఉంటాయి కానీ అవి కొంతవరకే ఉంటాయి తప్ప, నీకు ఇవ్వబడిన సమృద్ధి దేని గురించి అంటే సమృద్ధి అయిన జీవాన్ని నీకు తిరిగి ఇవ్వటం కోసము ఆయన కృప వెంబడి కృప అనేది మనకి ఇవ్వబడుతుందని చెప్పేసి యేసుక్రీస్తు వారి ద్వారా ఆ పని జరుగుతుందని ఈ వాక్యము రాయబడి ఉంది. అయితే ఎందుకు మనకు ఆయన కృప అవసరము అని దాని గురించి చెప్పుకొని దాన్ని ఆరాధించే ముందే ఒక చిన్న విషయం తెలుసుకుందాం. ఏంటంటే అది ఆయనలో అక్కడ మాట రాశాడు చూడండి. ఆ వాక్యం 14 వచ్చింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఎలా నివసించాడండి? సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడంటే దేవునిలో మానవుని యొక్క ఏ అవసరత అయినా సరే, అది భౌతికమైన అవసరత అయినా ఆత్మీయమైన అవసరత అయినా, ఏ అవసరత తీర్చడానికైనా కావలసిన సంపూర్ణమైన సమృద్ధి ఆయనలో ఉంది. అది చెప్పే ఉద్దేశం. ఆ సంపూర్ణమైన సమృద్ధి అనేది నీకు అందజేయటం కోసం, నీకు ఇవ్వటం కోసము ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు అని చెప్తున్నాడు. అని అంటే ఒక విశ్వాసిగా ఒక వ్యక్తి రక్షించబడి వచ్చిన తర్వాత అతను దాంట్లో కొనసాగాలన్నా, తిరిగి దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలన్నా అలా కాదు. మనిషి యొక్క ప్రతి అవసరం దగ్గర, మెయిన్ చెప్పాలంటే ఆత్మీయ అవసరత దగ్గర అతనికి కావలసిన ప్రతి అవసరతను ఫుల్ఫిల్ చేసేటువంటి సరఫరా ఈ సంపూర్ణతలోంచే వస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక వ్యక్తి లేకపోతే ఒక మనిషి పాపం నుంచి రక్షించబడి తిరిగి దేవుడి దగ్గర చేరే వరకు కూడా అతనికి ఏ నీడ్స్ అవసరమో ఆ ప్రతి అవసరత కావాల్సినటువంటి సమృద్ధి యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది అని చెప్పడం అన్నమాట దీని ఉద్దేశం. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినవాడు ఆయన సర్వ సమృద్ధిలో నుంచి ఆ జీవాన్ని పొందుకొని తిరిగి ఆయన కోసం, ఆయన రాజ్యం కోసం సిద్ధపడగలుగుతాడు అని చెప్పడం ఇక్కడ జరుగుతుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ కృప
అన్నమాట ఈ 16 వచ్చిన దగ్గర డ్రాప్ అయిపోతే మళ్ళీ యోహాను సువార్తలు ఎక్కడ కనపడదు. కానీ సత్యం అన్నమాట చాలాసార్లు కనిపిస్తుంది, కానీ కృప అన్నమాట మళ్ళీ కనిపించదు. ఎందుకు కనిపించలేదు అన్నమాట అన్నప్పుడు ఆ కృపల గురించి తర్వాత వివరణ అంతా ఎవరు ఇచ్చారు? పౌలు గారు ఇచ్చాడు. దేవుని కృప యొక్క గొప్పతనం ఏంటి, అది ఎలా ఎలా మనల్ని సంరక్షిస్తుంది అన్న సంగతి గురించి. సో అయితే ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఈ కృపా సత్యములు ఆయనలో ఉన్నాయి, అవి కూడా సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పడం దగ్గర ముందుగా ఈ యోహాను భక్తుడే ఆయన శరీరధారిగా ఎందుకు రావాలని ఒక 5 విషయాలు చెప్పాడు. అది మనకు ప్రాముఖ్యమైనది ఏం కాదు, బట్ నేను ఊరికి అలా చూపిస్తాను. ఒక 5 విషయాలు చెప్పాడు దేని గురించి, ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడు, రావటం వల్ల మనం పొందిన మేలు ఏంటన్నది. జస్ట్ నేను వాక్యాలు చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఇది నోట్ చేసుకోండి చాలు, మీరేం తీయొద్దు, ఇప్పుడు మనకు టైం చాలదు. అక్కడ ఏం రాశాడంటే సమృద్ధి జీవము అని రాశాడు. అంటే ఆయన నరావతారిగా ఈ లోకానికి రావటం మూలంగా మనకు కలిగింది ఏంటంటే సమృద్ధి జీవము అన్నది మనకి కలుగుతుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే యోహాను సువార్తలోని 14వ అధ్యాయంలో 27వ వచనం దగ్గర, 14వ అధ్యాయం 27వ వచనం దగ్గర ఆయన మనుషుడిగా ఈ లోకంలో మనుష్య కుమారుడిగా పుట్టడం మూలంగా శాంతిని అనుగ్రహించబడుతుంది, మానవుడి జీవితానికి గొప్ప శాంతి అనుగ్రహించబడుతుందని. అలాగే అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం దగ్గరికి వెళ్తే సంతోషం, పరసంబంధమైన సంతోషము, ఆత్మీయమైన సంతోషం అనేది మనకి అనుగ్రహించబడుతుందని చెప్తాడు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయం 14వ వచనం దగ్గర ఆయన వాక్యం ఉన్నాడు కాబట్టి దేవుని వాక్యం మనకు రివీల్ చేయబడుతుందని చెప్పబడి ఉంది 17వ అధ్యాయం 14వ వచనం దగ్గర. తర్వాత వచ్చి యోహాను సువార్తలోని 20వ అధ్యాయం 22వ వచనం దగ్గర ఆయన ఆత్మ కూడా మనకు అనుగ్రహించబడుతుంది అని చెప్పాడు. ఇవన్నీ దేనికనంటే దైవికంగా మానవుడు దేవునిలో ఎదగటం కోసం ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎందుకు ఇవ్వబడినాయి, ఎట్లా ఇవ్వబడినాయి అంటే కేవలం ఆయన కుమారుడు నరావతారు ఈ లోకానికి రావటం బట్టి, లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు అన్నాడు. కానీ ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే మనకి మూలవాక్యము ఆయన ద్వారా, ఆయన పరిపూర్ణతలో నుండి, పరిపూర్ణత అంటే మీకు చెప్పే దైవ సంబంధమైన లక్షణాల యొక్క మొత్తం కలయిక. ఆ పరిపూర్ణతలో నుంచి అంట ఒక లక్షణం ఏంటంటే మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. కృప పొందితిమి అని అనలా, కృప వెంబడి కృప పొందితిమి అని. అంటే గ్రేస్ ఫర్ గ్రేస్ అంటే, గ్రేస్ ఫర్ గ్రేస్ అంటే ఒకసారి కృప చూపించబడి, మళ్ళీ రెండోసారి చూపించబడి, మళ్ళీ మూడోసారి చూపించబడి, మళ్ళీ నాలుగోసారి చూపించబడి, ఇట్లా వెంటనే మనకి కృప వెంబడి కృప మన పక్షంగా చూపబడింది. అది ఎలా చూపబడింది అన్నది ఈరోజు మనం కొద్ది వాక్యాల ద్వారా చూసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. కృప వెంబడి కృప ఆల్రెడీ మీకు అన్నయ్య చెప్పారు, నేను కూడా చెప్పాను. ఏంటంటే కృప అన్నప్పుడు మీకు ఇదివరకు చెప్పేశాం, ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే దేవుని ప్రేమ ఇలా పైనుంచి కిందకు వస్తూ మానవుల మీదకి వచ్చినప్పుడు 2 భాగాలుగా విభజింపబడిందంట. ఫస్ట్ భాగం కనికరము, రెండో భాగము కృప. ఏంటది ఈ 2 కలిపి దేని భాగాలు అంటే దాని యొక్క భాగాలు. అదేం చెప్తుంది అందులో, కనికరం ఏం చెప్తుంది అని అంటే నువ్వు దేనికి అర్హుడు, అర్హత నీ మీదకి రాకుండా చేసింది. కృప దేని గురించి చేసిందంటే నీకు దేనికి అర్హత లేదో అర్హత నీకు ఇచ్చింది. అంటే ఉదాహరణకి పాపం చేశాడు, పాపం చేసినోడికి శిక్ష వేయాలి కాబట్టి శిక్ష వేయాలని చెప్పిందేమో ధర్మశాస్త్రం. కాబట్టి అది నీ మీదకి రాకుండా చేసింది ఆయన కనికరము. అంత మాత్రం చేత నువ్వు దేవుడి రాజ్యానికి వెళ్ళాలని రూల్ ఏమి లేదు. కానీ అక్కడ కూడా తిరిగి దేవుడి రాజ్యానికి వెళ్తే నీకు ఒక అవకాశం ఇచ్చింది ఏంటనంటే కృప. ఇది ఇలాంటి ఆ కృపను ఏమంటే కృప వెంబడి కృపను మనం పొందుతున్నాము. ఒక విశ్వాసి అయిన వాడు దేవుని ద్వారా కృప వెంబడి కృప అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా కృప వెంబడి కృప పొందుతున్నాడు అని అన్నప్పుడు ఎక్కడ పొందుతున్నాము, ఎలా పొందుతున్నాము అన్న కొన్ని విషయాలు తెలుసుకొని మన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలకు రండి. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. మరి ఇప్పుడు చూడండి, ఒక మాట అన్నాడు. ఏమంటున్నాడు? 8వ వచనం దగ్గర ఏమంటున్నాడంటే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు మనందరం చెప్తాం ఫస్ట్ ఒక క్రైస్తవుని ఇంకో క్రైస్తవుడు అడిగే ప్రశ్న ఏంటంటే రక్షించబడ్డారా మీరు అని అంటారు. రక్షణ అనుభవం మీకు ఉందా అని అడుగుతారు. సో రక్షించబడటం అనేది ఒక ఫస్ట్ పాయింట్ అనమాట, బేసిక్ అనమాట మన క్రిస్టియన్ లైఫ్లో. ఆ రక్షణ అంట మీరు ప్రయత్నం చేస్తే మీకు వచ్చింది కాదురా బాబు, కృప ద్వారా మనకి ఇవ్వబడింది అంటున్నాడు. ఇందాక యేసుక్రీస్తు వారు పుట్టడం ద్వారా కృప వెంబడి కృప మనకి ఇవ్వబడింది అన్నాడు కదా, ఆ కృప ద్వారా మీకు రక్షించబడే అవకాశం ఒకటి ఇవ్వబడింది అన్నాడు. అయితే ఈ రక్షించబడే అవకాశం ఇవ్వబడింది అన్నప్పుడు దానికి ముందు మన పరిస్థితి ఎట్లా ఉంది అన్న ఒక మాట మనం చూస్తే 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడే ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే ఏమంటాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఇది మెయిన్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత కిందకు వచ్చి ఇంకో మాట అంటాడు, ఎన్నో వచ్చినట్టే 3వ వచనం చివరి భాగంలో ఏమంటాడు, కడమ వారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటిమి అని 2 మాటలు చెప్పాడు. అంటే ఏంటంటే మీ పాపం చేత అపరాధం చేత మీరు చచ్చిన వారై ఉండగా అని అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇందాక మోషేతో చెప్పాడు కదా, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడిందని. ఆ ఇవ్వబడింది అని అన్నప్పుడు చోట ఏమన్నాడంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించే దగ్గర మానవుడు కంప్లీట్గా ఫెయిల్. ఇక ఎక్కడ కూడా ఏ ఒక్క బిట్టు దగ్గర కూడా అతను సక్సెస్ కాలేకపోయాడు. కానీ ధర్మశాస్త్రం అనేది దేనికి చెప్పింది, దేవుడు ఎలాంటి వాడో చెప్పింది, దేవుడి దగ్గర మానవుడు ఎలా ఉండాలో చెప్పింది. ఇవన్నీ సత్యాలు అన్నమాట, ఇవన్నీ సత్యాలు. దేవుడు ఎవరు, ఆయన గుణలక్షణాలు ఏంటి, ఆయన గుణలక్షణాల దగ్గర మానవులు ఎలా స్పందించాలి అన్న విషయాలు చెప్పింది ధర్మశాస్త్రం. కాబట్టి అలా చేస్తేనే దేవుడిని సాటిస్ఫై చేసినట్టు అవుతాడు మనిషి. కానీ ఆ ధర్మశాస్త్రం నెరవేర్చే దగ్గర మానవుడు పూర్తిగా విఫలుడైపోయాడు. విఫలుడైపోవటం మూలంగా ఇప్పుడు దేవుడు చేసిన ఆడికి మానవుడికి ఏం అంటగట్టబడిందంటే పాపం అనేది రావటం జరిగింది. దేవుని యొక్క మాటను మీరటం మూలంగా పాపం అనేది తనకి రావటం జరిగింది. దేవుడు ఆజ్ఞ అతిక్రమించడం మూలంగా ఈ పాపం మూలంగా ఎట్లా అయిపోయారు మనుషులు ఆయన చూస్తే అంటే మీ అపరాధముల చేతను పాపం చేతను మీరు సత్యన వారై ఉండగా. దీని మీనింగ్ ఏంటంటే మీరు చనిపోయిన వాళ్ళకి కనపడుతున్నారు పైనుంచి దేవుడు చూస్తే కనుక. అంటే చనిపోయిన వాడు అంటే అర్థం అంటే దేనికి స్పందించలేడు, దేనికి స్పందించరు, వాళ్ళలో కదలిక ఉండదు, స్పందన లేదు. ధర్మశాస్త్రాన్ని మీ దగ్గర తీసుకొచ్చినా కానీ మీరు వినలేరు, చూడలేరు, చేయలేరు, అనుసరించి ఏమో నడిచే పరిస్థితి లేదు. కారణం అంటే మీలో స్పందన లేదు. సో ఎట్లా ఉన్నారు మీరు, ఒక చచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో సేమ్ అలాగే ఉన్నారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఒక ప్రమాదం వచ్చింది మీ అందరికీ అన్నాడు. ఏంటంటే సావు అని అన్నాడు. ఏమొచ్చింది, చావు వచ్చింది, మీరందరూ మరణంలోకి వెళ్తున్నారు. చచ్చిన వారు ఉండగంటే ఏంటి, మరణించగా, అంతే కదా. కాబట్టి మరణం వచ్చింది. రెండో ప్రమాదం ఏంటంటే అక్కడే ఇందాక చదివిన 3వ వచనం దగ్గర దైవోగ్రతకు పాత్రలమైంటివి, దేవుని ఉగ్రత మీ మీద నిలబడుతుంది అని అన్నాడు. సో ఒకటేమో పాపము మనకంట మన దగ్గరికి వచ్చింది. తర్వాత రెండోది ఏంటంటే దేవుని ఉగ్రత వచ్చింది. పాపం మూలంగా మరణం వచ్చింది. పాపం మూలంగా మరణం వస్తే, మరణం వచ్చిన తర్వాత ఇంకొక డేంజర్ ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత మన మీద నిలబడి ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని ఫుల్ఫిల్ చేయాలి. ఎట్లాగా, మరణం నుంచి మానవుని తప్పించాలి, అలాగే దేవుని యొక్క ఉగ్రత నుంచి కూడా మానవుని బయటికి తీసుకురావాలి. ఈ రెండు చెయ్యాలి అని అంటే, ఈ రెండు చేస్తేనే తిరిగి అతను లేపితేనే, మరణించిన వాడు చచ్చిన వారు అన్నాడని కదా, అతన్ని లేపితేనే అప్పుడు ఏమొస్తుంది, అతనిలోకి జీవం అనేది వస్తుంది. జీవం వచ్చిన వాడు రక్షించబడిన అనుభవంలోకి వస్తాడు. కాబట్టి అది జరిగే పని మీ వల్ల కాదురా బాబు, మీరు ఎంత చేసినా అవ్వదు. కాబట్టి ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. పంపించిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు తన కృపను బట్టి ఇప్పుడు పాపము ఆపాదించబడటానికి ఇంకొక రీజన్ ఏంటంటే ధర్మశాస్త్రం దగ్గర ఫెయిల్ అవ్వటం. కాబట్టి ధర్మశాస్త్రం మొత్తాన్ని ఆయన నెరవేర్చి, దాని నీతి మొత్తాన్ని ఆయనే నెరవేర్చి దాన్ని ఫుల్ఫిల్ చేశాడు. రెండోది, ఒకటి దేవుని యొక్క ఉగ్రతను ఆపాలి, రెండోది మరణాన్ని ఆపాలి. అక్కడ ధర్మశాస్త్రం ఫుల్ఫిల్ చేయటం మూలంగా దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు యేసుక్రీస్తు వారు. రెండోది, మరణానికి ఆయన వెళ్ళి మన మీదకి వచ్చిన మరణాన్ని ఆయన మీద వేసుకోవటం ద్వారా తిరిగి మనలందరినీ రక్షించాడు. సో ఈ చెప్పబడిన మానవుని మీద ఉన్న గొప్ప రెండు ప్రమాదాలైన మరణము, దైవ ఉగ్రత, ఈ రెండింటినీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే ఫుల్ఫిల్ చేశాడు. అందుకని ఇప్పుడు ఏమంటున్నాడు, మీరందరూ రక్షించబడ్డారు. వాస్తవానికి మీరందరూ నా దృష్టిలో సచ్చినాల కింద లెక్కే అని అన్నాడు ఆయన. కానీ రక్షించబడ్డారు, మరణంలో ఉన్నవారు మీరందరూ. ఎలా రక్షించబడ్డారంటే, ఇదిగో ఏ కుమారునైతే మీకోసం నేను పంపించానో
ఆయన ద్వారా ఇవ్వబడిన కృపను బట్టి అన్నాడు. అందుకని ఇక్కడ ఏం రాశాడు 6వ వచనంలో, మనం క్రీస్తు యేసునందు ఆయన మీకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబోయే యుగంలో కనబర్చు నిమిత్తము అని చెప్పాడు కదా. దానికి ముందు ఏమన్నాడు? 5వ వచనం చివరిలోకి వచ్చి, అయినను దేవుడు కరుణా సంపన్నుడు అయ్యుండి మనము మన అపరాధము చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమన్నాడండి? క్రీస్తుతో కూడా బ్రతికించెను అని చెప్పి ఏమన్నాడు? 8వ వచనం దగ్గర, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమైన. జాగ్రత్త ఏమని అనుకుంటున్నారేమో, మీరు రక్షించబడ్డారంటే హోల్ అండ్ సోల్గా 100% రీజన్ ఎవరంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారే. ఆ కృప నీ మీద నా మీదకి రాబట్టే మనందరం కూడా ఏం చేశాము? రక్షించబడ్డాము. కాబట్టి రక్షించబడిన మనం నిజమైన రక్షణ ఆనందం నీ హృదయంలో ఉంటే, ప్రభువా నేను రక్షించబడ్డ కారణం ఏంటంటే నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి కృపను బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నానని చెప్పి మన హృదయమారా ఆయన్ని ఆరాధించద్దు. ఎందుకంటే ఇదే అవకాశం మనకి ఇవ్వకపోతే ఏ ఒక్క నరుడు ఆయన ముందు నిలబట్టక అర్హుడు కాదు. ఏ ఒక్క నరుడు నిలబట్టక అర్హుడు కాదు. ఎందుకంటే ఒకటి మరణం వచ్చేసింది, రెండోది ఏంటంటే ఆయన ఉగ్రత ఉంది. ఈ రెండింటి నుంచి తప్పించడానికి మూల కారణమైన ఆయన కుమారుని బట్టి మనం హృదయమారా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రెండో విషయం ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. 15వ అధ్యాయము 10వ వచనం దగ్గర, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలననే ఉన్నది అన్నది. చాలా నన్ను చదవలసింది. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యి ఉన్నాను అని అన్నాడు. తర్వాత ఉంది కానీ తర్వాత వస్తుంది. ఇప్పుడు ఏంటంటే పౌలు భక్తుడు తన సాక్ష్యం చెప్తున్నాడు. ఏనంటే ఒకప్పుడు క్రీస్తుకు విరోధిని క్రీస్తుని వ్యతిరేకించాను, ఆయన అనుసరించే వాళ్ళందరినీ మరణానికి అప్పగించడానికి నేను ఇష్టపడ్డాను. ఒక రకం చెప్పాలంటే హింసకుడును, దోషకుడును, హానికరుణ్ణి ఆయన తన గురించి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చుకొని అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటాడంటే ఇప్పుడు నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను అని అన్నాడు. అని అంటే ఒకప్పుడు పాపంలో ఉన్నాను, అదే నిజమని అనుకున్నాను. అలా ధర్మశాస్త్రం ప్రకారం మనుషులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే అది దేవుని దృష్టిలో మంచి పని నేను అనుకున్నా. కానీ అది కాదు, అంతకంటే శ్రేష్టమైనది మరొకటి ఉంది. అది ఎవరంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడుతుంది. అదేంటంటే మార్చబడిన నా బ్రతుకు. ఏమంటున్నాడు? మార్చబడిన నా బ్రతుకు, దాంట్లో కొనసాగుతున్నటువంటి విధానం. ఇది అంతా దేనిని బట్టి వచ్చింది అని అంటే ఆయన కృపను బట్టే అన్నాడు. అంటే ఒక వ్యక్తి రక్షించబడటానికి మూల కారణం కృప అయితే, రక్షించబడిన వ్యక్తి తిరిగి దేవుళ్ళు కొనసాగటానికి కూడా మూల కారణం ఏంటి? ఆయన యొక్క కృప. నేనేమై ఉన్నాను అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఎలా బ్రతుకుతున్నానో, ఎలా జీవిస్తున్నానో, ఎలా తగ్గించుకుని ఉన్నానో, ఎలా ప్రభువుని నాలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నానో, ఇది కూడాను ఎవరి ద్వారా కలిగింది? ఆయన యొక్క కృప ద్వారా మాత్రమే కలిగింది తప్ప నేను ప్రయత్నం చేస్తే నాకు వచ్చిందేమీ కాదు అన్నాడు. ఎందుకంటే తనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అంతకుముందు. ఏమనంటే, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణకరమైన శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును అని అన్నాడు. అంటే ఎంత పాపంలో నేనున్నానో బాబు, ఈ పాపం వద్దనుకున్నా నన్ను పట్టుకొని పీడిచ్చేసేస్తుంది, ఎలా దీంట్లోంచి నేను బయటికి రావాలరా బాబు అని చెప్పేసి ఏడ్చినవాడు. అలా ఏడ్చినవాడు తర్వాత స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు నన్ను పోలి మీరు నడుచుకున్నాడు. అంటే ఎంత చేంజ్ వచ్చింది, డ్రాస్టిక్ చేంజ్ అంటారు కదా, ఎంత గొప్ప మార్పు అనేది తన జీవితంలో వచ్చిందో చూడండి. ఈ మార్పుకి అంటే ప్రభువుని అంగీకరించిన తర్వాత అతని జీవితంలో స్టెప్ బై స్టెప్ క్రీస్తు స్వరూపం ఏర్పడటం దగ్గర వచ్చిన మార్పు మొత్తానికి మూల కారణం కూడా ఏమని చెప్తున్నాడు? ఆయన యొక్క కృప మాత్రమే. నేనేమై ఉన్నాను దానికి మొత్తం కారణము ఆయన యొక్క కృపే అన్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకుందాం, మనం రక్షించబడిన మనము తిరిగి దేవుళ్ళ స్టాండ్గా ఉన్నామా? ఒక మాట చెప్పండి మీరు అందరూ. ఒకళ్ళు 30 సంవత్సరాల అనుభవం ఉంది, 40 సంవత్సరాల అనుభవం ఉంది, 50 సంవత్సరాల అనుభవం ఉంది, 10 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఈ 10 సంవత్సరాల్లో లేకపోతే ఈ 30 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాలు పాపం లేకుండా దేవుని మహింపరచడం కోసం నేను జీవించానని చెప్పగలిగిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నాం మనలో. అలా కొన్ని పడిపోయామా? కొన్ని వేలు సార్లు పడిపోయాం. కానీ తిరిగి ఎలా నిలపబడ్డాము?
ఎలా దేవుళ్ళు నిలబడ్డాము అని అంటే అది ఆయన కృప నీ దగ్గరికి వచ్చి మళ్ళీ నిన్ను బలపరిచింది. నిన్ను క్షమించి తిరిగి నిన్ను బలపరచబట్టే మళ్ళీ దేవుళ్ళు కొనసాగించడానికి నువ్వు శక్తివంతుడిపై తిరిగి నీ పరుగు మొదలుపెట్టావు. సో నువ్వు రక్షించబడటానికి మూల కారణం ఆయన కృపే. రెండోది, రక్షించబడిన నీవు ప్రభువులో ఎన్ని సంవత్సరాలైనా సరే కొనసాగటానికి మూల కారణం కూడా ఆయన యొక్క కృపే. రెండోది, ఇంకొక మాట మీకు నేను చూపిస్తాను. కాబట్టి ఇలా రక్షించినందుకు ఇందాక మనం ఆరాధన చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు తిరిగి కొనసాగటానికి కూడా తన కృపను చూపించి మనల్ని కొనసాగించుకుంటా ఆయనలో తీసుకెళ్తున్నాడు. అందుకని ఆయన ఏమనంటే ఇది మీ వలన కలిగింది కాదు, కాబట్టి రక్షించే పని ఆయనే తీసుకున్నాడు, కొనసాగించే పని కూడా ఆయనే తీసుకుంటున్నాడు అన్నాడు. కాబట్టి అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ఎట్లాగంటే ప్రభువా, నిజంగా నా జీవితం చూసుకుంటే ఎన్నోసార్లు నీలో నిలబడాలని జనవరి 1 తారీఖున కొన్ని 100 శపథాలు చేశా. 100 శపథాలు. ఈ సంవత్సరం నుంచి నేను బైబిల్ వదలకుండా చదువుతా, ఈ సంవత్సరం రోజుకి 2 గంటలు ప్రార్థన చేస్తా, నీ దగ్గర చెప్పకుండా ఏ విషయం చెయ్యను, నీ దగ్గర చెప్పకుండా ఏ పనికి వెళ్ళను అని చెప్తాం. కానీ ఒక్కటి చెయ్యం. సంవత్సరం ఆఖరి మనం చూసుకుంటే 365 రోజుల్లో అసలు 365 ఇంటూ మీరు ఎన్ని ఫెయిల్ అయ్యారో తెలియదు, అన్ని విషయాలు మనం ఫెయిల్ అయిపోయాను. కానీ ప్రభు దగ్గర ఇంకా నిలబడగలిగాం. దేనికి? అపరిమితమైన ఆయన కృప నీతో ఉంది. నువ్వు బలహీనుడు అని తెలిసే నిన్ను ప్రేమించాడు. నువ్వు అట్లా ఉంటావన్న సంగతి తెలిసి నీ మాట విన్నాడు. ఫస్ట్ సంవత్సరంలో ఉన్నావు, చెప్పావు ప్రభు ఈ సంవత్సరం మానకుండా బైబిల్ చదువుతున్నాయా అని. నువ్వు చదవన్న సంగతి ఆయన తెలుసు. చేస్తాను ప్రభు అన్నావు, నువ్వు చేయవన్న సంగతే తెలుసు. కానీ ఆయనకి ఏంటంటే కృప ఉంది. ఆ కృపను బట్టి వాళ్ళు ఇంకోసారి అవకాశం ఇస్తే మళ్ళీ వస్తారని ఆ కృప నీ మీద చూపించి నిన్ను తనలో కొనసాగించుకుంటూ వస్తున్నాడంట. ఎంత ఆరాధన చేయాలి మనం ఆయన్ని. నీకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఎంత ఆరాధన చేయొచ్చు. ఉచితంగా ప్రభు నువ్వేం అడగకుండా నువ్వు బలహీనమైన సంగతి తెలిసి నిన్ను ప్రేమించి నిన్ను ఆయనలో కొనసాగేటట్లుగా చేస్తున్నాడు. ఎంత ఆరాధించాలి మనం హృదయంలో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎంతగా ఆరాధిస్తాయని రుణం మనం తీర్చుకుంటాం. ఇంకో మాట మీకు నేను చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాను. నేను చదువుతాను, వినండి. 214 పేజీ కొత్త నిబంధనలో. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి అన్నాడు. అంటే అరే బాబు, ఆయన ఒక మాట అంటున్నాడు, నువ్వు రక్షించబడ్డావు కానీ దేవుళ్ళు నిలవలేని దగ్గర నీ దగ్గర ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో తెలుసు. ఆ 2 చోట్ల నా కృప నీకు తోడుకుంది. కానీ తిరిగి అంత మాత్రం చేత నువ్వు దేవుడు రాజ్యానికి వెళ్ళటం కూడా నీకు అర్హత ఉండదు. దేవుడు రాజ్యానికి వెళ్ళటానికి అర్హత కూడా ఉండదు. తిరిగి ఇంకా ఏమన్నా లోపాలు ఉంటే ఆ లోపాలు కప్పి నేను తీసుకెళ్తాకంట ఆయన మరలా మధ్యాకాశానికి వచ్చేటప్పుడు మళ్ళీ తన కృపను వెంట పెట్టుకుని వస్తాడంట. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడని మళ్ళీ. అందుకని ఏమన్నంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై. అంటే ఇప్పుడు ఒక అంచనా వేయండి, నీ దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఆయన ఉన్న స్థానం ఎలాంటిది, ఆయన ఉన్నటువంటి ఆ స్థలము లేక ఆ ప్రదేశము చుట్టుపక్కల ఉన్న వారందరూ ఎలాంటి వారు ఒక్కసారి మీరు అంచనా వేయండి. అంటే ఒక మానవుడుగా మనకి ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం కానీ, ఆయనతో మాట్లాడుకునే అవకాశం కానీ, ఆయనతో కలిసి జీవించే అవకాశం ఎక్కడా లేవు, ఏ క్వశ్చన్ లేవు. చివరాఖరికి నీకు కృప చూపించి నేను రక్షించినా మళ్ళీ కృప చూపించి మళ్ళీ నేను అందులో కొనసాగేటట్టు చేసుకుంటూ వచ్చినా కూడాను తిరిగి నిన్ను తీసుకెళ్ళటానికి కూడా ఏం కావాలంట? ఆయన కృప నీ మీద చూపించాలంట. అంటే ఎంత చేసినా మనం ఏంటి, ఒక లోక సామెత ఉంది, 2 ఎర్రీస్ హ్యూమన్ అంటే తప్పు చేయడం మానవుడికి ఎప్పుడు ఉంటానే ఉంటుందంట, లక్షణం ఉంటుంది, అది లక్షణం ఉంటుంది. అంత అవకాశం దేవుడికి ఇచ్చినా ఎప్పుడు ఏదో లోపం ఉంటానే ఉంటుందంట. ఆ లోపాన్ని కూడా కప్పి తిరిగి నిన్ను ఆయనతో మధ్యాకాశాన్ని తీసుకెళ్ళటం కానీ తన రాజ్యంలో తీసుకెళ్ళటానికి కూడాను మళ్ళీ ఆయన కృపనే వెంట పెట్టుకొని వస్తున్నాడంట. అబ్బా, ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు, ఎంత మంచి దేవుడు. అసలు ఎక్కడన్నా ఇలాంటి వ్యక్తిని మనం కనుగొనగలమా? ఎక్కడన్నా కుదురుతుంది అసలు మనం కనుగొనటానికి? మళ్ళీ తీసుకెళ్ళటానికి కూడా ఆయనే తన కృపను వెంట పెట్టుకొచ్చి ముసుగేస్తారంటారు కదా, చిరిగిపోయిన బన్నీ వేసాడు ఉన్నాడు కానీ ఆడి మీద మంచి చొక్కా చేసాడు అనుకోండి, అట్లా ఉంటుంది. అట్లాగే ఆడు తీసేసి ఆయన శుభ్రం చేసి కొత్త బట్ట వేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయినట్లుగా మళ్ళీ ఆయన కృపను తీసుకొచ్చి నీ మీద కప్పి మళ్ళీ ఆయన రాజ్యంలో తీసుకెళ్తాడంట. అంటే ఒక వ్యక్తి రక్షించబడినా, తిరిగి దేవుళ్ళు కొనసాగుతున్నా,
తిరిగి దేవుడు రాజ్యంలోకి వెళ్ళబోతున్నాడన్న వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే కృప. అందుకన్నాడు కృప వెంబడి కృప, రక్షించబడటానికి కృప, కొనసాగటానికి కృప, తిరిగి ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి కూడా కృప. ఇవన్నీ ఒకే ఒక్క వ్యక్తి ద్వారా కలిగినాయి అన్నాడు. ఎవరి ద్వారా అంటే ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి అలాంటి శ్రేష్ఠుడైన తన కుమారుణ్ణి మనల్ని రక్షించి తన రాజ్యంలో మనల్ని ఉంచడం కోసం ఆ దేవుడు మనకి ఇచ్చినందుకు హృదయమార ఆయన స్తుతించి ఆరాధిద్దాం. మనం రక్షించిన ఆయన కృపను బట్టి ఆరాధన చేద్దాం. ఆయనలో కొనసాగడానికి సహాయం చేసిన కృపను బట్టి ఆరాధన చేద్దాం. తిరిగి మనం తీసుకెళ్ళటానికి కూడా సిద్ధపరుస్తున్న ఆయన కృపను బట్టి మనం ఆయన ఆరాధన చేద్దాం. ఎన్ని ప్రయత్నాలు మనం చేసినా మనం ఏం చేయలేము. కాబట్టి ఆయన కృపకై ఆయన పాదాలను ఆశ్రయించి హృదయమార ఆయన ఆరాధన చేసి ఆయన కృప మీద ఆధారపడటానికి ప్రయత్నించాలి. తల వంచండి, ఆరాధన చేద్దాం.